దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు వెళ్దాము. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలయ్యా. మరొకసారి చక్కటి సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. నాతో మాతో మీరు మాట్లాడి మహిమను ఘనతను పొందమని, రోగులను స్వస్థపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయమని, ఈ బలమైన కార్యాలు జరిగించి మహిమను ఘనతను పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాత్రికాల సమయంలో 10 o'clock to 3 o'clock వరకు జరిగే ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వీలుగా ఉంటే మాతో కూడా కలిసి ఐక్యముతో ఏక మనసుతో ఏకీభవించవచ్చు. అలాగే ప్రతిదినం కూడా జరిగే 12 o'clock to 1 o'clock వరకు జరిగే ప్రార్థనలు కూడా మరి కాన్ఫరెన్స్ కాల్ ఉంది, దాంట్లో ఏకీభవించవచ్చు, ఐక్యమవ్వచ్చు. మీ సమస్యల కొరకు, మీ కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితాల్ని ఈ సమస్యల నుంచి విడిపించి మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగతంగా నెమ్మదిని సమాధానము కలగచేయునుగాక. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మీ జీవితంలో తీసివేసి తన శాంతితో సమాధానముతో నింపి నడిపించునుగాక. ప్రత్యేకంగా పరిచయం ప్రేమిస్తున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా కొరకు, ఈ పరిచయం కొరకు ప్రార్థిస్తున్న మీకు నిండు కృతజ్ఞతలు. మరి మా కొరకే కాదు, మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము, నిత్యము మొరపెడుతున్నాము. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న మీ సమస్యలన్నీ దేవుడు తీసివేసి నెమ్మది సమాధానము కలగచేయునుగాక. మంచిదండి. అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయచ్చు. మీ ప్రార్థన అవసరతలు, అక్కరలు, మరి మీ జీవితంలో మీ సమస్యలన్నీ దేవుడు పరిష్కరించి తన నెమ్మదిని, తన సమాధానం మీకు కలగచేయాలని మనసారా కోరుకుంటున్నా. కొన్ని మాటలు బైబిల్ నుంచి చూద్దామండి. ఒక వాక్య సందేశము, ధ్యానం ఏంటంటే, నీ సమస్యను పరిష్కరించి ఆశీర్వదించును. నిజమే ప్రియులరా, మనొక సమస్యలు పరిష్కరించబడాలని మనం ఎంతగానో కోరుకుంటాం. సాల్వ్ అవ్వాలా, దానికి ఒక సొల్యూషన్ దొరకాల, పరిష్కరించబడాలా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. తప్పక మీ జీవితంలో మీ సమస్య అది ఏదైనా కావచ్చు, ఆత్మీయంగా, ఆర్థికంగా, అది వ్యాధి కావచ్చు, భయము కావచ్చు, అప్పు కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు. ఎటువంటి సమస్య అయినా మీ సమస్య మీ జీవితంలో అది పరిష్కారం అవునుగాక. మరి ప్రభు దగ్గర పరిష్కరించబడిందంటూ ఏది కూడా ఉండదు ప్రియులరా. ఆ సమస్యలన్నీ కూడా మరి మీ వ్యక్తిగత సమస్యలన్నీ మీ జీవితంలో పరిష్కరించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదు, పరిష్కరించబడి ఆశీర్వదించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి బైబిల్లో గనక చూసినట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనాన్ని గనక చూస్తే, అవేవనగా ఎల్లము గ్రామములలో పరాక్రమం గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే, ఎవనికైనా భయపడని వెనుకకు తిరగని సింహం. సింహాన్ని మనం చూచినప్పుడు అది ఎంతో ధైర్యం కలిగి ఉంటుంది. మరి ఇక్కడ బైబిల్ అంటుంది, ఎవనికైనా భయపడని వెనుకకు తిరగని సింహం అంట. అంటే నీతిమంతుడు, అందుకే బైబిల్ అంటుంది సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. కష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అనేక బాధలు ఉండొచ్చు. వాటిలో
వెనుకకు తీయనటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలా. ఇక్కడ చూసినట్లయితే ఎవరికైనా భయపడని, వెనుకకు తిరగని సింహం అంట. అంటే సింహానికి ఒక లక్షణం ఉంది, ఏ దేనికది భయపడదు. అలాగే సమస్యల మధ్యలో, కష్టాల్లో, మన కలిగే పెను తుఫాన్లు, మన బాధల్లో వెనుతిరగని ధైర్యాన్ని మనం సింహం వలె కలిగి ఉండాలా. ఇది సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఒక వచనంలో ఉంది, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మరి నీతిమంతులు ఎలాగుంటారంటే సింహంలాగా ధైర్యంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే పరిస్థితులలో మనకి ఏం కలుగుతుందంటే అధైర్యం, పరిష్కరించబడదు అని డాక్టర్ ఒకవేళ తెలియజేసినప్పుడు భయం, ఒక వేదన, ఒక దుఃఖం, నిరాశ అనేది మనం చూస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి సమస్య, ప్రతి కష్టం కూడా పరిష్కరించబడటం అనేది మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎవరికైనా భయపడని సింహం అంట, ఎవరికి కూడా భయపడదు సింహం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. మీరు ఇదే కీర్తన గ్రంథంలో ఒక వచనాన్ని కనుక చూసినట్లయితే 91వ అధ్యాయము 13వ వచనాన్ని చూచినట్లయితే ఒక మంచి వ్రాయబట్ట మనం చూస్తున్నాం పిల్లరా. 91 13వ వచనాన్ని చూద్దామండి. 13వ వచనాన్ని కనుక చూసినట్లయితే, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదుమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ఇక్కడ బైబిల్ మనం చూసినట్లయితే, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదుమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ఏ సింహం అయితే ఎవరికి భయపడదో ఆ సింహాలను కూడా సైతము కూడా నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అంటే సింహం ఎప్పుడు కూడా ఎవరికినూ భయపడదు, వాటిని సైతము కూడా త్రొక్కగలిగిన ధైర్యము, త్రొక్కగలిగిన ఆ యొక్క శక్తి, ఆ కృప అనేది దేవుడు అనుగ్రహిస్తా అని ఇక్కడ చాలా చక్కగా తేటగా మనకు కనబడుతుంది. ఒకవేళ నీ సమస్యలు పరిష్కరించబడినట్టుగా కనబడుతున్నాయా? నీ సమస్యల్లో పరిష్కారం దొరుకుతలేదా? తప్పక అది ఒక ఉద్యోగం దగ్గర కావచ్చు, నీ వ్యక్తిగత సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, భయము కావచ్చు, ఏదైనా కానీ ప్రతి సమస్యను దేవుడు తప్పక నీ కష్టాన్ని, దాని అర్థం నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ వేదన, అదేదైనా కానీ ఎటువంటి కష్టమైన ఆ కష్టాలన్నీ కూడా దేవుడు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీ సమస్యలన్నీ దేవుడు పరిష్కరించి మీకు సమాధానం కలగచేయునుగాక, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక, మీ జీవితంలో మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బైబిల్ కనుక చూస్తే నిర్గమాకాండంలో ఒక మాట ఉంది పిల్లరా. నిర్గమాకాండం 18వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టమంత యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పెను. మోషే యొక్క జీవితంలో ఐగుప్తులోను త్రోవలో జరిగిన ఏమైతే కష్టాలున్నాయో ఆ కష్టాలన్నీ కూడా వివరించి చెప్పినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఆ కష్టాలు ఎలాగా దేవుడు విడిపించాడు, ఎలా విడుదల కలిగిందో, ఆ విడుదల ఎలా పొందాడో దాన్ని తెలియజేస్తున్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. త్రోవలో తమకు వచ్చిన కష్టం, అలాగే మన జీవితంలో, మన ప్రయాణములు, మనకి జీవిత ప్రయాణములు, మన ఆత్మీయ జీవితంలో, మన కష్టాల్లో, మన ఆత్మీయ త్రోవలో అనేక కష్టాలు కలుగుతూ ఉంటాయి. అయితే వాటన్నిటిని కూడా చివరి వరకు మిమ్మల్ని కాపాడునుగాక, తన సమాధానం కలగచేయునుగాక. త్రోవలో మనకు వచ్చిన శ్రమ అంటున్నాడు, కష్టం అంటున్నాడు, యావత్తు దేవుడు విడిపించిన సంగతి తన మామకు తెలియజేస్తున్నాడు. మరి మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగతంగా
ఏ ఏ సమస్య అయితే, ఏ కష్టాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ కూడా మీ నుంచి దేవుడు తొలగించి మీకు సమాధానము, పరిష్కారము దేవుడు కలగచేయునుగాక. లూకా సువార్త 5వ అధ్యాయంలో కనుక చూచినట్లయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది పిల్లరా. మరి ఇక్కడ పేతురు రాత్రంతయు ప్రయాసపడతాడు. రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదంటాడు. కానీ ప్రభు అదే దగ్గరికి వచ్చి, అంటే పేతురు దగ్గరికి వచ్చి తన దోణి నుంచి వచ్చి ఆ దోణిలో కూర్చొని వాక్యాన్ని బోధించినాక కొంచెం లోతుగా నడిపించి వలవేయమని చెప్పినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పట్టినట్టుగా చూస్తున్నాం. అంటే తనకు ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏమీ దొరకలే, ఏమీ కలగలే, ఏమీ దొరకలే, నా ప్రయత్నములు ఏమి జరగలే, ఏమి ఫలితము కాలే అనే గొప్ప నిరాశలో ఉన్నాడు, గొప్ప బాధలో, వేదనలో ఉన్నాడు. అటువంటి పేతురు దగ్గరికి వచ్చి తన సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ లైవ్ చూస్తున్నాం. మీ జీవితంలో, మీ త్రోవలో, మీ మార్గములో, మీ జీవితంలో, మీ జీవిత ప్రయాణంలో మరి మీరు ఎదుర్కొంటున్న ఏ కష్టమైతే పరిష్కరించుకోలేకపోతున్నావో అక్కడికే మరి ప్రభు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరించునుగాక. రాత్రంతా ప్రయాసపడిన తన సమస్య ఉదయకాలమే దేవుడు ఎంచక్కగా ఒక పరిష్కారాన్ని కలగజేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, తన సమస్యను మర్చిపోయేలాగా, 2 దోణులు నిండిపోయేలాగా, వల పిగిరిపోయేలాగా మరి చేపలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. గొప్ప రాశిగా 2 దోణులు నిండిపోయినాయి. ఎంతో ఆశ్చర్యపడ్డాడు, ఆనందించాడు, సంతోషించాడు. అంటే రాత్రి ఏమి దొరకలేదని బాధపడ్డాడు, రాత్రి ఏమి చూడలేకపోయాడు, రాత్రంతా ప్రయాస పడుతుంది కానీ ఏమీ దొరకలేదన్న ఆ వ్యక్తి యొక్క జీవితంలో తన కలిగిన సమస్య పరిష్కరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ డాక్టర్లు చెప్పొచ్చు ఇది తగ్గదు అని, లేకపోతే అప్పు తీరదని మనకు అనిపించవచ్చు, లేకపోతే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు ఉంటాయి. అవి మనకు పరిష్కారంగా ఒక్కొక్కసారి కనబడినట్టుగా అనిపించవచ్చు. కానీ నీ వద్దకు వచ్చి నీతో ఉండి నీ జీవితంలో నీ సమస్యను చూచి ఆయన పరిష్కరించగలడు. మరి మనం చూసాం త్రోవలో, మోషే యొక్క త్రోవలో ఐగుప్తుకు నుంచి వచ్చేటప్పుడు అనేక కష్టాలు కలిగినట్టుగా చూస్తున్నాం. అయితే వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేశారంటే విడిపించి పరిష్కరించాడు. అంటే పాపానికి ఒక పరిష్కారం ఉంది. యేసు ప్రభు శిలువ దగ్గర నువ్వు ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ, అలాగే నీ వ్యాధికి ఒక పరిష్కారం ఉంది. నీ పేదరికానికి, నీ భయానికి, నీ బలహీనతకు, లేదా నీ యొక్క జీవితంలో ఏదైతే నీవుగా నీ సొంతగా దేన్ని జయించలేకపోతున్నావో వాటన్నిటిలో కూడా దేవుడు తప్పక నీకు ఒక పరిష్కారాన్ని కలగచేస్తాడు. నీవు ఒకవేళ దాన్ని జయించలేకపోవచ్చు, నీ వల్ల కాకపోవచ్చు. అది బలహీనత అయినా కావచ్చు, రోగమైనా కావచ్చు, వ్యాధి అయినా కావచ్చు, పేదరికమైనా కావచ్చు. అంటే నీ సమస్యను పరిష్కరించుకోలేకపోవచ్చు. ఒకవేళ తన సమస్యను తానే పరిష్కరించుకుంటే తానే గొప్పవాడయ్యేవాడు. సీమోను పేతురు తన సమస్య తను పరిష్కరించుకోలేకపోతున్నాడు కనుకనే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆ విషయాన్ని చూచాడు. తను పడిన రాత్రంతా ప్రయాసాన్ని చూచాడు, తన బాధను చూచాడు. కనుక ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే తన దోణిలో కూర్చొని వాక్యాన్ని బోధించినాక కొంచెం లోతుగా నడిపించని చెప్పి ఆ రాత్రంతా తను పరిష్కరించుకోలేని ఏ సమస్య అవుతుందో ఆ సమస్యను గురించే మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ సమస్య? మరి రాత్రి యొక్క సమస్య తనకే తెలుసు. అంటే సీమోను పేతురికే తెలుసు చేపలు పట్టలేదని. మరి ఈ సమస్యను తెలుసుకున్న ప్రభువారు ఏమంటున్నారంటే, నువ్వు కొంచెం లోతుగా నీ దోణిని నడిపించి చేపలు వేయి, అంటే చేపలు పట్టు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే చేపలు పట్టుకోలేకపోతున్నాడు. అంటే తను ఒక సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నాడు. తన జీవితంలో తను అనుకున్నది సాధించుకోలేకపోతున్నాడు, పొందుకోలేకపోతున్నాడు. ఇది ఎరిగి పరిష్కరించి తన జీవితంలో ఒక గొప్ప మేలు, గొప్ప అద్భుతాన్ని, సమృద్ధినిచ్చినట్లుగా చూస్తున్నాం. 2 దోణులు నిండిపోయినాయి. ఆ రాశిని చూసి విస్మయం పొంది భయపడిపోయి పేతురు అంటే నేను పాపాత్ముడని చెప్పినట్లుగా చూస్తున్నాం. పశ్చాత్తాపడ్డట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం.
ఎప్పుడైతే మన సమస్య పరిష్కరించబడుతుందో నిజమే దేవుని పట్ల గొప్ప విశ్వాసం మనకు కలుగుతుంది. అప్పటి నుంచి తనను దేవుని వెంబడించినట్లుగా, దేవునికి ఒక సాధనమైనట్టుగా, మరి నిజంగా ఇక్కడ చేపలు పట్టి అతను మనుషులను పట్టి జాలరిగా మారిపోయినట్టుగా, దేవునికే వాడబడ్డట్టుగా, ఇదే పేతురు దేవుని వెంబడించినట్లుగా, దేవునితో నడిచినట్లుగా, తను నడుస్తున్నప్పుడు తన నీడలో అద్భుతాలు జరిగినట్లుగా చూస్తున్నాం. అంటే తనంతట తానే ఏది పరిష్కరించుకోలేదో దేవుడు తన ఆత్మ ద్వారా, యేసుప్రభువే పరిశుద్ధ ఆత్మ, కొలతలేని ఆత్మ ద్వారా తన సమస్య తాను పరిష్కరించుకోలేని దాంట్లో పరిష్కరించి ఒక అద్భుతాన్ని, ఒక ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే కనపరిచాడో ఆ దినము నుంచి మరి సీమోను వెంబడించినట్టుగా, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినట్లుగా చూస్తున్నాం. నిజమే పిల్లరా, ఒకవేళ డాక్టర్లు ఇది వల్ల కాదని, మనుషులు వల్ల కాదని, లేదా నీవే వల్ల కాదని, లేదా నీ జీవితంలో నీవే పరిష్కరించుకోలేకుండా హృదయంలో మనసులో వేదన పడుతున్న నీ సమస్యలన్నీ దేవుడు తీసివేసి గొప్ప కార్యములు చేయునుగాక. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీ ప్రతి సమస్య, అది భయమే కానీ, పాపమే కానీ, వ్యాధి కానీ, మీరు ఆది కాండం కనుక చూస్తే మరి మొట్టమొదటిగా ఆదాము లేదా అవ్వ పాపము చేయగానే ఒక గొర్రెను వధించి లేదా ఒక పశువును అక్కడ వధించి చర్మాన్ని తొడిగినట్లుగా చూస్తున్నాం. అంటే పాపానికి ఒక పరిష్కారం అనేది వెంటనే అక్కడ చేసి వారు దిగంబరుగా ఉంటున్న వారికి వస్త్రాలు తొడిగినట్లుగా చూస్తున్నాం. అంటే ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి, పాపానికి, వ్యాధికి, భయానికి, బలహీనతకు, అప్పుకు, అనారోగ్య సమస్యకు, దుఃఖానికి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఏ సమస్య అయినా కానీ నీ సమస్యలన్నింటికీ యేసులో పరిష్కారం ఉంది, యేసు ప్రభులో సొల్యూషన్ ఉంది. కనుక మనం దేవుని దగ్గరికి రావాలా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడే, అంటే యేసు ప్రభువే తానే అక్కడి దగ్గరికి వచ్చి పరిష్కరిస్తున్నట్టుగా చూస్తున్నాం. తాను వెళ్ళలే కానీ ఆ విషయాన్ని గ్రహించిన సీమోను పేతురు యొక్క విషయాన్ని గ్రహించిన, ఆ దుఃఖాన్ని గ్రహించిన, ఆ బాధ వేదన గ్రహించిన ప్రభువే ఆ దోణె దగ్గరికి వచ్చి ఆ దోణెలో కూర్చొని వాక్యాన్ని బోధించిన తర్వాత తను ఏ దేని కొరకైతే పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నాడో చూస్తున్నాడో దాన్ని పరిష్కరించి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేసినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ మనుషులకు ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు, చెప్పినా ఒకవేళ అర్థం కాకపోవచ్చు, ఒకవేళ దాన్ని నువ్వు మరి తీర్చుకోలేనటువంటి పరిస్థితులు, సమస్యలు నువ్వు కలిగి ఉండొచ్చు, ఎంతో దుఃఖాన్ని కలిగి ఉండొచ్చు. కానీ మంచి దేవుడు అండి యేసు ప్రభు నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. అందుకే ఎవరికైనా భయపడని సింహం అంట, అంటే సింహం దేనికి కూడా భయపడదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నిజమే, అటువంటి సింహాలు సైతం కూడా 91 కీర్తనలు చూస్తే నువ్వు సింహములను భుజంగములనగా దొరకదవు. దాని అర్థం ఏంటంటే అటువంటి పరిష్కరించుకోలేనటువంటి వాటిని కూడా నువ్వు త్రొక్కెదవు, అనగదొక్కెదవు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఏది మన జీవితంలో పరిష్కారంగా చేసుకోలేకపోతున్నామో ఆ కష్టాన్ని, ఆ బాధన, ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖం, దాన్ని కూడా పరిష్కరించుకొని త్రొక్కుకొని అధిగమించేలాగా దేవుడు చేయబోతున్నాడు. మరి ఇలా చూస్తున్న మీ అందరి జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు అటువంటి కార్యాన్ని యేసయ్య జరిగించిన గాక. కాబట్టి ఏమాత్రం మన దిగులు చెందొద్దండి, భయపడాల్సిన అవసరము ఏమాత్రం లేదు. ప్రభు చెప్పాలా, ప్రభా అనేక సమస్యలు కలిగి ఉంటున్నా, నా జీవితంలో నా సమస్యను నేను పరిష్కరించుకోలేకపోతున్నా, అయ్యా మీరే నా సమస్యను పరిష్కరించనని మనం ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో మన సమస్యలన్నీ కూడా దేవుడు చక్కగా మరి పరిష్కరించగల దేవుడు అండి. నేను నమ్ముతున్నా. ఒకవేళ అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటారు, అయ్యా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా వీలు లేదయ్యా, డాక్టర్లు ఇది వల్ల కాదన్నారు, నా భర్త మారే పరిస్థితి కనబడతలేదయ్యా, లేదా నా కుటుంబం ఇలాగ మన పరిస్థితులు మనం చూసుకున్నప్పుడు అన్నీ బాధకరంగా ఉంటాయి. 91 కీర్తన 15 వచనం చూస్తే, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము. అంటే మేము ఎన్ని సంవత్సరాలు కీడు అనుభవించాము, ఎన్ని ఏండ్లు అనుభవించాము, అన్ని ఏండ్లు మళ్ళా తిరిగి మేము సంతోషించినట్లుగా సంతోషపరచమని ఇక్కడ చూస్తున్నాం. అలాగా కొన్ని ఏండ్ల నుంచి నువ్వు శ్రమ పడుతూ ఉండవచ్చు, కొన్ని దినాల నుంచి, కొన్ని ఏండ్ల నుంచి నువ్వు వేదన చెందుతూ ఉండవచ్చు.
నీ వేదనకు, నీ కష్టానికి, నీ వ్యాధికి, నీ భయానికి, నీ బాధకు, నీ పరిస్థితులకు పరిష్కారమే లేదు అని అపవాది నిత్యం మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ తప్పక దేవుడు నీకు ఒక పరిష్కారాన్ని దేవుడు ఇవ్వబోతుండండి. ఇక్కడ ఇదే దేవుని యొక్క వాక్యములు కనుక మనం చూసినట్లయితే కీర్తన గ్రంథములు 107:28 బైబిల్ కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది. 107 107:28 కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఇక్కడ శ్రమకు, కష్టానికి, ఇబ్బందికి ఇశ్రాయేలు ప్రజలు తాళలేకపోయారంట. అప్పుడప్పుడు మన సమస్యలు, మన కష్టాలు, మన హృదయము తాళలేదు, మన మనస్సు తాళలేదు. అయితే అటువంటి తాళలేనటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవాకి ఏం చేశారంటే మొర్రపెట్టిరని బైబిల్ అంటుంది. మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో, ప్రార్థిస్తామో, వారి ఆపదలో నుంచి ఆయన వారిని విడిపించెను. ఇశ్రాయేలుకి అనేక శ్రమలు కలిగినాయి. ఐగుప్తులు ఫరో ద్వారా మోషేని పంపించి వారిని ఏం చేశారంటే విడిపించి పాలు తేనెల దేశానికి పంపించినట్లుగా చూస్తున్నాం. శ్రమకు తాళలేక, కష్టానికి తాళలేక ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో శ్రమలు తట్టుకోలేకపోతున్నావా? తాళలేకపోతున్నావా? ఎదుర్కోలేకపోతున్నావా? వాటిని మరి ప్రతినిత్యము ఆలోచిస్తున్నావా? వాటిలో మరి సంతోషాన్ని అంటే విడుదలను చూడలేకపోతున్నావా? అయితే ఇక్కడ చూస్తే శ్రమకు తాళలేక వారు ఏం చేస్తున్నారంటే మరి ఏదో ఒకటి చేసుకోలేక కానీ దేవుని దగ్గర మొరపెట్టారంట. పరిష్కరించే దేవుని దగ్గర కన్నీరు విడిచారంట. పరిష్కరించే దేవుని దగ్గర మరి విజ్ఞాపన చేసినట్లుగా వారి భారము, వారి చింత దేవుని మీద మోపినట్లుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను అని వాక్యం అంటుంది. అందుకే ఇక్కడ చూస్తే ఆయన తుఫాను ఆపివేగా తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారి కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ చూడండి, మరి తుఫాను ఆపివేగా దాని తరంగములు అణిగిపోయెను. నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి తుఫాను తరంగం అణిగిపోనుగాక, అవి నిమ్మలమైపోనుగాక. వారి కోరిన రేవుకు వారిని నడిపించనని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే దాని అర్థం ఏంటంటే ఈ తాళలేనటువంటి తుఫాను వంటి సమస్యలు వాళ్ళకు కలిగినప్పుడు ఆ తరంగములను అణిపివేశాడు. వారి కోరిన రేవుకు నెమ్మదిచ్చి సంతోషం ఇచ్చి వారిని నడిపించినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియులారా, అందుకే ఇక్కడ అంటుంది, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచకయుండిరి. నీ సమస్యలు, నీ కష్టాలు అలాగే ఉన్నావా? ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిందంట. నీ శ్రమలను బట్టి నీ ప్రాణం మరి కరిగిపోతుందా? నీ మనస్సు, నీ వేదన చెందుతున్నావా? ఇక్కడ చూస్తే మరి ఎక్కుచు దిగుచు ఉండిరి, శ్రమ చేత వారి ప్రాణము మరి కరిగిపోయిందంట. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచకయుండిరి. అవును, శ్రమల్లో మనకేమనిపిస్తుందంటే ఎటు తోచని స్థితిగా ఉంటుంది. ఒకళ్ళు మినిస్ట్రీలో ఉండొచ్చు, మినిస్ట్రీ ఎదగనటువంటి స్థితి, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అప్పులు, అనారోగ్య సమస్యలు. ఇటు చూస్తే దేవునికి ఎటు తోచకై ఉండినంట, శ్రమకు తాళలేక ఉన్నారంట. అప్పుడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారిని విడిపించను. ఆయన తుఫాను ఆపివేయగా వారి దాని తరంగములు అణిగిపోయినట్ట. మీ జీవితంలో ఉన్న ప్రతి తుఫాను, ప్రతి భయం, ప్రతి సమస్య ఆపివేయబడునుగాక, అణిగిపోనుగాక. అవును, ఇక్కడ అంటున్నాడు దేవునికి వాక్యములు కనుక చూస్తే మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచున్నారంట, అటు ఇటు తూలుచుండిరి. నీ సమస్యలను బట్టి ఎటు తోచక ఉన్నావా? అటు ఇటు తూలుతున్నావా? మత్తులైన వారి వలె ముందుకు వెనుకకు దొర్లుచున్నావా? ఆకాశం వరకు ఎక్కుచు అగాధముకు దిగుచు ఉండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిందంట. ఈ శ్రమల మధ్యలో నలిగిపోతూ కరిగిపోతున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు సెలవివ్వగా మరి దేవుడు ఏం చేశాడంటే మరి ఆ తుఫాను ఆపివేయగా అది అణిగిపోయిందంట, అది ఆగిపోయిందంట, నిమ్మలమైపోయిందంట.
వారి కోరిన రేవుకు వారిని నడిపించాలంట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో కూడా ఈ ప్రతి సమస్య పరిష్కరించబడునుగాక, మీ ప్రతి కష్టం పరిష్కరించబడునుగాక, మీ ప్రతి వ్యాధి యేసునామములో పరిష్కరించబడునుగాక. చూడండి, డాక్టర్స్ కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మెడిసిన్ రాస్తారు. కొన్ని సైంటిస్టులు దానికి మందు అప్పుడు వెంటనే కాకపోయినా దాన్ని కనుగొని దానికి మంచి మెడిసిన్ ఇస్తారు. అంటే దాని పరిష్కారం కనుగొంటారు. ఆ తర్వాత అది ఒకవేళ ఎయిడ్స్ కావచ్చు, లేదా క్యాన్సర్ కావచ్చు, లేదా టీబీ కావచ్చు, లేకపోతే ఫీవర్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, అంటే ప్రతిదీ మొట్టమొదటిగా అది పరిష్కారంగా కనబడకపోయినా దాన్ని మందు కనుగొనగానే అది పరిష్కారం అయిపోయి దాన్ని గూర్చిన భయం అనేది తొలగిపోతుంది. అలాగే యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసయ్య దెబ్బల ద్వారా, యేసయ్య మరణ పునరుద్ధానముల ద్వారా, యేసయ్య మరణించి తిరిగి లేచిన ద్వారా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది. పాపం రాత్రి దొర్లాడాడేమో, రాత్రంతా బాధపడ్డాడేమో. ఒకవేళ సీమోను పేతురు, ఏంటి ఖాళీగా వెళ్ళాలా ఉదయకాలం, మరి ఇంటికి ఉత్త చేతులతోనే వెళ్ళాలా, అని నేను అనుకున్నది ఏం జరగట్లేదేంటి, నేను పడుతున్నా కానీ పట్టబడతలేవేంటి అంటూ రాత్రి తను ఎన్ని గంటలకు మొదలుపెట్టాడు కానీ ఉదయకాలము తెల్లారు వరకు అలాగనే ప్రయాసపడుతుందంట. నథింగ్, ఏమి కూడా దొరకలేదు. అయితే ప్రభు కరెక్ట్గా అక్కడికే వచ్చాడండి. పేతురు ఎక్కడైతే పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నాడో అక్కడికే వచ్చి అదే ధ్వని చూచి అదే ధ్వనిలో కూర్చొని వాక్యాన్ని బోధించిన తదుపరి అంటాడు కదా, కొంచెం లోతుకు వెళ్ళి నీ వల వేయని చెప్పగానే అతను వల వేసినప్పుడు ఒక పరిష్కారము చూస్తున్నాడు, ఒక అద్భుతము చూస్తున్నాడు, ఆశీర్వాదము చూస్తున్నాడు. వలలు పిగిలిపోతున్నాయి అంట. వాడిని పట్టుకొని తన ధోని మిగతా వారికి సంజ్ఞలు చేసి దాన్ని నింపుకున్నట్టుగా మరొక ధోని నిండిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. అంటే ఏది తన జీవితంలో పరిష్కరించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడో, రాత్రంతా ప్రయాసపడ్డాడు, నీ మాట చొప్పున వలవేతుననగానే వెంటనే తన సమస్య పరిష్కరించబడి తను అనుకున్నది జరిగినట్టుగా, అనుకున్న కార్యం పొందినట్లుగా, అద్భుతము జరిగినట్టుగా చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో, ఈ లైవ్లోనే దేవుడు ఒక కార్యము చేయనుగాక, నీ మనసుకు నెమ్మది ఇచ్చునుగాక, నీ హృదయానికి ధైర్యం ఇచ్చునుగాక, నీ కుటుంబంలో సమస్యలు తొలగించునుగాక, నువ్వు అనుకున్న మంచి జాబ్ యేసునామములో అనుగ్రహించునుగాక, నీ బిడ్డలను అనుగ్రహించునుగాక, నీ గర్భాన్ని యేసు ప్రభు తెరుచునుగాక, నీ వ్యాధిని యేసయ్య స్వస్థపరచునుగాక. సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాను ఒకవేళ తాళలేకపోతున్నవేమో, నీ కష్టాన్ని బట్టి ఒకవేళ అటు ఇటుగా దొల్లుతూ మరి ఏమి చేయక ఎటు తోచగా ఉంటున్నావేమో, లేకపోతే నువ్వెంతో వేదన చెందుతున్నావేమో, శ్రమ చేత మరి ప్రాణము కరిగిపోయినట్టుగా ఇశ్రాయేలు ప్రజల ప్రాణం, నీ హృదయం ఒకవేళ కరిగిపోయి వేదనలో దుఃఖములో ఉన్నావేమో, అటువంటి నీ జీవితంలో నీ ప్రతి పొంగు, ప్రతి తుఫాను, ప్రతి విధమైన వ్యతిరేకత, ప్రతి ఆటంకాన్ని యేసు నామములో ఆపివేసి అణిచివేయునుగాక. అవును ప్రియులారా, పరిష్కరించబడింది దేవుని దగ్గర ఏది ఉండదు. ఒకవేళ మనుషుల దగ్గర ఉండొచ్చేమో, డాక్టర్ దగ్గర ఉండొచ్చేమో, సైంటిస్ట్ దగ్గర ఉండొచ్చేమో, రాజుల దగ్గర ఉండొచ్చేమో, అధిపతుల దగ్గర ఉండొచ్చేమో, డబ్బుకు ఆ సామర్థ్యం లేకపోవచ్చేమో, వెండిలో పరిష్కరించకపోవచ్చేమో, బంగారంలో పరిష్కరించకపోవచ్చేమో, భూమిలో పరిష్కరించకపోవచ్చేమో. ఈ భూమి మీద ఏదైనా కానీ ఒకటి పరిష్కరించుకోలేనటువంటిది ఏదైనా ఉండవచ్చేమో, కానీ యేసు ప్రభు దగ్గర, ఆయన దగ్గర, అంటే ఆ ప్రభు దగ్గర ప్రతిదీ కూడా యేసు నామములో పరిష్కరించబడాల్సిందే. అవును, నీ సమస్య పరిష్కరించబడి నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. మరలా అంటున్నా, ఇలా ఇద్దరు ప్రతి సమస్య మరొక్కసారి ప్రభు నామములో చెబుతున్నా, అన్నీ నీ వద్ద నుంచి దూరము చేయబడునుగాక.